కదా. మరి మా ఈ ప్రాణాలు అనుకున్నప్పుడు మేము మనుషులు అనుకున్నప్పుడు నిజంగా మీకు మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దళితుల పట్ల మీరు వివక్షత మారుకొని మా మరణాలు కూడా మా హత్యలు కూడా మేము చెప్పబడిన వాళ్ళు కూడా ₹1 ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బాధిత కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పని బాధిత కుటుంబానికి అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ముందుకెళ్లే క్రమంలో వాస్తవానికి ఈ రోజు ఈ సమావేశం అన్ని సంఘాలుగా అందరం కలిసి జరుపుకోవాల్సిన సమావేశం జరుగుతుంది. కానీ ఈ సమావేశంలో 100% చెప్తా ఉన్నాం, మేము కులంగానే చూస్తా ఉన్నాం. సంఘం ఏదో మాకు సంబంధం లేదు. ఏ సంఘమైనా నేను చెప్పేది మొదటి చెప్తాను, ఏ సంఘమైనా ఎంఆర్పీఎస్ ఎక్కడ పుట్టిందంటే అది ఇదుగుడి. ఆ ఇదుగుడి గడ్డ మీద ఎంఆర్పీఎస్ పుట్టిన తర్వాతనే ఈ రోజు అనేక సంఘాలు రావడం జరిగింది. ఆ అనేక సంఘాలు ఏదైనప్పటికీ తల్లి సంఘంగా ఉండబడినటువంటి ఇదుగుడి ఎంఆర్పీఎస్ ఉద్యమం సంఘాలు వేరు కావచ్చు, కానీ ఏ సంఘంలో ఉన్న మనం మాత్రం మాదిగల మీద దాడి చేస్తే ఆ మాదిగల మీద దాడి చేస్తున్న ఎవరైనప్పటికీ ఆ దాడి చేసిన దగ్గర ఆ దాడి చేసిన శిక్ష పడే వరకు కూడా అందరూ కూడా సంఘటితంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పని సాటి చెప్పడం కోసమే ముందుకు వచ్చి తెలియజేసుకుంటూ ఇంకొకసారి చెప్తా ఉన్నాం, రమేష్ కుటుంబానికి న్యాయం జరగాలి, పాస్కార్ కోర్టు ఏర్పాటు చేయాలి, ₹1 ఎక్స్ప్రెస్ ఇవ్వాలి. వీటితో పాటు ఇప్పటి వరకు రాష్ట్రంలో జరిగినటువంటి అగ్రరైతుల కుటుంబంలో దాదాపు అనంతపురం జిల్లాలో ఒక చెల్లిని 14 రోజుల పాటు 14 మంది వ్యక్తులు అత్యాచారం చేసిన సందర్భం ఉంది. ఇలా చూసుకుంటూ వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కడపలో కూడా ఇద్దరు తమ్ముడిని ఒక చిన్న అనుమానంతో చంపినటువంటి అక్కడ కనపడుతుంది. కనుక ఈ హత్యలు అత్యాచారాలు ఆగాలంటే ప్రభుత్వ వైద్యం మారాలి, పాలకవర్గాల వైద్యం మారాలి. అదేవిధంగా ఈ రోజు ఈ రాష్ట్రానికి పరిపాలిస్తున్నటువంటి హోంశాఖ మంత్రి కూడా ఆ సామాజిక సంధిలో నాటి ఆమె కూడా స్పందించి మాకు దళితులకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం దేశాలకి ఉండబడినటువంటి హోంశాఖ మంత్రి కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఒక బలమైన ఉద్యమ కార్యక్రమం కూడా సిద్ధపడతాల్సింది తెలియజేస్తాం.